మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చునిదేమనగా, నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక ఉందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. ప్రియులారా, ఈ గ్రంథం అంతటిలో అషూరుకి సంభవించబోయే నాశనాన్ని గురించి దేవుడు తెలియజేయుచున్నాడు. అషూరుకు రాజధానిగా ఉన్న నినివే పట్టణం యొక్క పతనాన్ని గురించి వివరిస్తున్నాడు. యోనా ప్రకటన తర్వాత మారుమనసు పొందినటువంటి అషూరీయులు 100 సంవత్సరముల వరకు బాగానే ఉన్నారు. తర్వాత దేవుణ్ణి విడిచి ఆయన్ని మరిచి విగ్రహారాధికులై లోక సంబంధమైన సుఖభోగములకు అలవాటు పడి దేవుని విసర్జించి గర్వంతో జీవిస్తున్నటువంటి కారణం చేత 100 సంవత్సరాల తర్వాత మరలా ఇదిగో మీ పట్టణం, మీ రాజ్యం పాడైపోతుంది అని నహూము ద్వారా దేవుడు తన ప్రకటనను వారికి తెలియపరచడం మనం చూస్తున్నాం. అందుకనే మనం చదివిన వచనంలో కూడా అంటున్నాడు, నీ పేరు పెట్టుకునేటటువంటి వారు ఎక్కడ ఉండరో, నీవు దేవుని విడిచిపెట్టి చెక్కబడిన విగ్రహాలు, పోతపోసిన ప్రతిమలకు ఒక్కటే కూడా కనపడవు. నువ్వు పనికి మాలిన స్థితిలో ఉన్నావు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ గ్రంథం అంతటిని పరిశీలన చేస్తే అషూరుకు రాజధానిగా ఉన్న నినివే ఎలాగా పాడవబోతుందో, నాశనం అవుతుందో చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనం చదివితే, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణం నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడు నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. నినివే పట్టణం చుట్టూ బలమైన ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాలు బయట భాగంలో చుట్టూ 150 అడుగులు ఎడల్పు, 60 అడుగులు లోతు గల నీటి త్రవ్వకాలు ఉన్నాయి నినివే పట్టణం చుట్టూ. వాటిని బట్టే వారికి ధైర్యం. వాటిని దాటుకొని ఎవరో మన దగ్గరకు రాలేరు, వాటిని దాటుకొని ఎవరో మన మీదకి యుద్ధం చేయలేరనే గర్వంతో ఉన్నారు. కానీ ఆ నీటి ప్రవాహం ఎక్కువగా చేర్చబడి ఎక్కువ అవటం చేత ఒక ప్రక్క గోడ పడిపోయి శత్రువులైనటువంటి అనగా బబులోనీయులు ఆ గోడ గుంట ప్రవేశించి నినివేని పాడు చేయటం, నశింపజేయటం మనం చూస్తాం. అందుకని ఇక్కడ నినివేని ఏమంటున్నాడంటే, మీరు ఎండిన నీటి కొలను వలె ఉన్నారు. 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే, నినివే ఎముకలతో నిండిన సింహబల నివాస స్థలం వలె మారిపోయింది. 3వ అధ్యాయం 4, 6 వచనాలు చదివితే, నినివే వీధులు యందు అవమానపరచబడినటువంటి వేశ్య వలె ఉంది అని తెలియజేస్తున్నాడు. ఇంకంత మాత్రమే కాదు, 3వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, నువ్వు మత్తురాలవై ఉన్నావు. నీ కోటలన్నీ అకాలపు పండ్లు అనగా అకాల అంజూరపు పండ్లు రాలిపోయినట్టు నీ కోటలన్నీ పడిపోతాయి, కూలిపోతాయి అంటున్నాడు. ఇంకా 15 నుంచి 17 వచనాలు చదివితే 3వ అధ్యాయం, నినివే ప్రజలు మిడతల వలె విస్తారం అయిపోయి తిండిబోతుల వలె ఉంటారని, గాలికి త్వరగా ఎగిరిపోయి మాయమైపోయేవారుగా ఉంటారని, వారు అలాగ పాడైపోతారని, వారి కోటలన్నీ అలాగ నాశనం అయిపోతాయని
దేవుడు వివరించుచున్నాడు. అవును, దేవుడు వివరించినట్లుగానే బబులోనీయుల చేత అషూరు సామ్రాజ్యం పతనం చేయబడటం, నినివే పాడైపోవటం, కొన్నాళ్ళ వరకు అసలు నినివే దాని శిథిలాలు కానీ అసలు అక్కడ ఏమైనా పట్టణం ఉందని తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళటం మనం చూస్తాం. ఎందుకు ఈ దుస్థితి? సిరి సంపదలు ఎక్కువైపోయి, ధనం ఎక్కువైపోయి, దేవుణ్ణి మరచి విగ్రహారాధికులు అయిపోయి, గర్వంతో దేవునికి విరోధంగా జీవించినటువంటి హేతువు చేత ఆ పట్టణానికి ఆ పరిస్థితి సంభవించింది. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి మనం కూడా ఆలోచించేయాలి. ఈరోజు మనం ఎంత కలిగి ఉన్నా, ఏది కలిగి ఉన్నా, గర్వం కానీ, అహంకారం కానీ, లోక సంబంధమైన ధనము, సిరి సంపదల ద్వారా పొగరెక్కి దేవునికి విరోధంగా జీవిస్తే, నినివేను గురించి ఉద్దేశించి దేవుడు చెబుతున్నట్టు, నీ పేరు పెట్టుకునేవారు అసలు ఎవరనూ ఉండరు అన్నట్టుగా మన జీవితాలు కూడా చాలా ఘోరంగా పతనమైపోతాయి. చాలా ఘోరమైన దుస్థితిని పొందుకుంటాం, పాడు చేయబడతాం. కనుక జాగ్రత్త. గొప్ప చేసిన దేవుణ్ణి, హెచ్చించిన దేవుణ్ణి, కృప చూపి రక్షించిన దేవుణ్ణి, ఉగ్రతను, శిక్షను తప్పించే దేవునికే విరోధంగా తిరుగుబాటు చేస్తే ఎలాగ బ్రతకగలం, ఎలాగ జీవించగలం? కనుక జాగ్రత్త. ఎట్టి పరిస్థితిని బట్టి అయినా, ఎంత ఎదిగినా దేవుణ్ణి విడిచిపెట్టక, దేవుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఆశ్రయిస్తూ ముందు కొనసాగుదాం. క్షేమాన్ని మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. అషూరు రాజ్యం ఏ రీతిగా పతనమైపోతుందో అని మీ సేవకుడి ద్వారా తెలియజేసినటువంటి రీతిగానే పాడైపోయింది. ఈరోజు మా జీవితాల్లో కూడా మీకు విరోధంగా ఉండకుండా, మీకు వ్యతిరేకంగా జీవించకుండా, మీకు లోబడి నాయనా మీ మాట వింటూ నమ్మకస్తులుగా ఉండటానికి ప్రతి బిడ్డను సిద్ధపరచండి. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరి మార్గాల మీద ఎలుగును ప్రకాశింపచేసి, ప్రతి కుటుంబానికి నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. మీ కృపలతో ఆవరింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.